పై వైసీపీ నేత వంగవీటి నరేంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చాలా స్పష్టంగా ఎందుకు తెలియజేస్తున్నామంటే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పనే కనీసం మీకు కెమెరాలకు సంబంధించినటువంటి ఎక్కడ బ్యాకప్ లేదా, దాన్ని అన్నింటిని భద్రపరచాల్సినటువంటి అవసరం లేదా సిపి గారు వాళ్ళకి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎక్కడా కూడా బ్యాకప్ లేదు, కనీసం అరెస్ట్ మెమో లేదు, స్టేషన్ సంబంధించిన డైరీ లేవు. ఆ ముద్దాయిని తీసుకొచ్చినటువంటి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేయించాలి, ఆ మెడికల్ రిపోర్ట్స్ లేవు, ఏవీ లేవు. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఎలా అయితే సీసీటీవీ ఫుటేజెస్ని అన్నిటిని కూడా డిలీట్ చేయడానికి వాళ్ళ కానిస్టేబుల్స్ ఎవరైతే ఆ వెంకట్ అన్న అతన్ని ఇబ్బందులు పెట్టారో ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది లోకల్గా ఎక్కడా కూడా ఏ పోలీసు సిట్ ఇన్వాల్వ్ అయ్యి దీనికి ఈ కేసుకి న్యాయం జరగదు. ఒక వ్యక్తిని చంపటం అనేది ఒక ఎంత పెద్ద క్రైమ్ అంటే దాన్ని మించినటువంటి క్రైము సాక్ష్యాధారాల్ని మాయం చేయటం. అంటే అతన్ని చంపింది కాక అతన్ని కాల్చి బూడి చేసింది కాకుండా ఎక్కడా కూడా ఫుటేజ్ అనేది తెలియకుండా చేసి కనిపించకుండా చేస్తున్నారంటే ఇది ఎంత పెద్ద క్రైమ్ అండి ఇది. ఇది కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఏదైతే స్వర్ణపురి ఉందో అక్కడ వరకు దాదాపుగా ఒక 30 కెమెరాలు ఉంటాయి. ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి ఆ మధ్యలోనే మనకి బస్ స్టాండ్ కూడా ఉంటుంది కాబట్టి హై రిజల్యూషన్ చాలా పవర్ఫుల్ కెమెరాస్ అన్నీ ఉండేటువంటిది ఏరియా. ఎందుకంటే వందల కొద్దీ జనాలు అక్కడ తిరుగుతుంటారు కాబట్టి 30 నుంచి దాదాపు 25 నుంచి 30 కెమెరాలు హై రిజల్యూషన్ ఉన్నటువంటి హై పొటెన్సీ ఉన్నటువంటి కెమెరాలు ఉండేటువంటి ఈ ప్లేస్లో నుంచి మనకి ఫుటేజెస్ని వీళ్ళు మాయం చేసే పగడ్బందీ ప్లాన్ వేసుకున్నారంటే దీన్ని వెనక ఎంత పెద్ద క్రిమినల్ యాక్టివిటీ చేయడానికి ఎవరెవరు పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలి అంటే తప్పనిసరిగా ఇది సిట్ ద్వారా న్యాయం జరిగేటువంటి కేసు కాదు. ఇది సిబిఐకి తప్పనిసరిగా అప్పగిస్తేనే డీజీపీ గారి దగ్గర నుంచి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఎందుకంటే ఒక సిపికి ఇన్ఫామ్ చేయకుండా ఎవ్వరూ కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి మార్కాపురం దాకా వెళ్ళి